హలో గాయ్స్, మళ్ళీ వచ్చేసింది సుజాత. వెల్కమ్ టు క్రేజీ మామ్స్ కిచెన్. ఈరోజు పుల్లగా ఉండే దొండకాయ ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. పెనంలో ఆయిల్ వేసుకుని పోపు దినుసులు కరివేపాకు వేసి వేగిన తర్వాత దొండకాయ ముక్కలు వేసుకుని కొంచెం ఉప్పు కొద్దిగా నీళ్లు వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. మిక్సీ జార్లో ఉల్లిపాయలు ఉప్పు కారం పచ్చిమిర్చి వేసి పచ్చాగా ఉల్లికారాన్ని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. దొండకాయ ముక్కలు ఉడికిపోయి ఇందులో కొద్దిగా చింతపండు రసం యాడ్ చేసుకుని కొంచెం పసుపు వేసుకొని టేస్ట్ కోసం కొద్దిగా బెల్లం వేసి ఉల్లికారాన్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకొని నీళ్లు ఇంకిపోయే వరకు మూత పెట్టి ఉడకనివ్వాలి. నీళ్ళన్నీ ఇంకిపోయి పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో సింపుల్గా టేస్ట్గా ఉండే దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. వేడన్నం పప్పు నెయ్యి కాంబినేషన్లో దొండకాయ ఉల్లికారం లాగించేయడమే.